అదిగా సార్, ఈ కథ మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ విన్నాను అన్నారు. మన ధీరజ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. లాంగ్ బ్యాక్ విన్న కథని తిరిగి తిరిగి మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ గారు మీ దగ్గరికి వచ్చింది. అరే ఈ కథ నేను విన్నాను అన్నారు. అసలు మీకు అంత నచ్చిన కథ మొదట్లోనే అప్పుడే వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది? మధ్యలో ఫస్ట్ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి. విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం. దానికి దీన్ని వంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు. మంచి యాక్టర్స్ కావాలి, దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాసులో పెట్టాం. ఆ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారు, నేను అడుగుతూనే ఉన్నాను. ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకో కథ మీద కూడా వర్క్ చేశాం. దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం. అట్లా జరిగింది అది. సో జరగాల్సి ఉంది అట్లాగా. సార్, మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద బండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తు వస్తుంది. మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు పోగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు? నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, చెప్పట్లేదు. అరవింద్ గారు.